ఇక్కడ ఈ దేశ అభివృద్ధి కోసం చేయాలని చెప్పేసి నేను భావిస్తాను. రైట్. మామిడి గిరిధర్ గారు నమస్తే అండి. గిరిధర్ గారు చెప్పండి, ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేయడం అనేది ఇండియాపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? మీరేమంటారు? నమస్తే అమ్మా, మీకు, మీ కో ప్యానలిస్ట్ కి, మీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు అమ్మా. అమ్మా, అది వాళ్ళ అంతర్గతమైన విషయం, మొదటి అర్థం చేసుకోవాలి. రెండవది, ఇది భారతదేశపు పౌరులకు మాత్రమే వర్తించేది కాదు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ వర్తించేది. మూడవది, నాకు తెలిసి ఈ ఆర్డినెన్స్, ఆఫ్ కోర్స్ దాని డీటెయిల్స్ ఇంకా మనకు కంప్లీట్ గా బయటికి రాలేదు. నాకు తెలిసి అక్కడ పర్మనెంట్ రెసిడెంట్స్ కి ఇది వర్తించదు. అంటే H1B వీసాలు కానీ, గ్రీన్ కార్డ్ కానీ ఉన్నటువంటి వాళ్ళు, అమెరికన్ పాస్పోర్ట్ ఇంకా రానటువంటి వాళ్ళు, అక్కడ వర్క్ పర్మిట్ ఉన్నటువంటి వాళ్ళకి ఇది వర్తించదు. అంటే వాళ్ళ పిల్లలకు అక్కడ అమెరికా పౌరసత్వం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్టూడెంట్ వీసాగా వెళ్ళిన వాళ్ళు, లేదా అక్రమంగా అక్కడ వెళ్ళినటువంటి వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పుట్టే పిల్లలకు వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది అని నేను, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ దాని ప్రకారం నేను చెప్తున్నాను. కానీ ఏదేమైనా కానీ కూడా ఏ దేశానికైనా పౌరసత్వం ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అన్నది ఆ దేశపు ఏమంటారంటే సార్వభౌమత్వం మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు నిర్ణయించుకుంటారు ఎవరిని వాళ్ళు పర్మిట్ చేయాలి, ఎవరిని పర్మిట్ చేయకూడదని వాళ్ళు నిర్ణయించుకుంటారు. కాబట్టి అది ఎవరి హక్కు కింద మనం భావించడానికి వీల్లేదు. అలాగే భారతీయులు ఇది మా హక్కు అనడానికి వీల్లేదు. ఇందాక వారు మన వినోద్ కుమార్ గారు చెప్పినట్లు మనకు ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడి నుంచి టెక్నాలజీ తెలిసినటువంటి నిష్ణాతులు ఇక్కడి నుంచి బ్రెయిన్ డ్రైన్ అయి ఆ దేశానికి వెళ్ళిపోతున్నప్పుడు మనకు వచ్చే ఇబ్బందులు మనకు ఉన్నాయి. కానీ ప్రపంచంలో ఎలా ఉంటుందంటే, ఎక్కడ అవకాశాలు ఉన్నాయో అక్కడికి టాలెంట్ వెళ్ళిపోతుంది. దాన్ని ఆపడం చాలా కష్టం. దానికి సంబంధించి ఆ దేశంలో కనుక టాలెంట్ మనం పెంపొందించకపోతే ఇబ్బంది వస్తుంది. ఇన్ఫాక్ట్ మన దేశంలో కూడా చూసామంటే, మనం బెంగాల్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో వాళ్ళ అభివృద్ధి లేదు కాబట్టి ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అంతర్గతంగా మైగ్రేట్ అయ్యారు. వాళ్ళు మనకు భాగ్యనగరంలో కానీ, బెంగళూరులో కానీ, చెన్నైలో కానీ ఐటీ రంగంలో ఉన్నటువంటి కంపెనీస్ లో పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు బీహారీ, బంగాలీలో ఉన్నారు. ఎందుకు? అక్కడ అవకాశాలు లేవు వాళ్ళకి, అక్కడ మొత్తం మూతపడింది. సో టాలెంట్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే మనం చూసాం, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు గ్రామాల్లో ఉండరు, వాళ్ళు పట్టణాలకు వెళ్తారు. ఈ మైగ్రేషన్ అనేది ఆపడం చాలా కష్టం. ఆపర్చునిటీస్ కనుక వస్తే కనుక తప్పకుండా వాళ్ళు వాళ్ళ స్వస్థానంలో ఉండేదానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి రాబోయే రోజుల్లో భారతదేశం మనం 2వ స్థానం, 3వ స్థానంలో వెళ్లేటువంటి అవకాశాలు మనకు ఉన్నాయి. కాబట్టి పెద్ద మార్కెట్, పెద్ద ఇండస్ట్రియలైజేషన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి దాని దృష్ట్యా ఇక్కడ కొంతమందిని మనం ఆపగలిగినటువంటి పరిస్థితి మనకు ఉంటుంది. రెండవది, అక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్ మైగ్రెంట్స్ వచ్చి వాళ్ళు అక్కడ హక్కు కింద భావించి అక్కడ వాళ్ళ పిల్లలు అక్కడ వాళ్ళ పౌరసత్వం తీసుకున్న తర్వాత ఒకవేళ మీరు వాళ్ళ తల్లిదండ్రులను రిపోర్ట్ చేసినా కానీ కూడా రేపు ఏం చేస్తారంటే, వాళ్ళు మేము అమెరికా సిటిజన్స్ కాబట్టి మా తల్లిదండ్రుల్ని వీళ్ళందరినీ మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటామని చెప్పి వాళ్ళు మొదలు పెడతారు. కాబట్టి ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. మన దేశంలో కూడా చూద్దామమ్మా, మనకు బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు, మన ఇక్కడ మయన్మార్ నుంచి రోహింగ్యాలు, బంగ్లాదేశ్ నుంచి కొంతమంది, వీళ్ళందరూ కూడా లక్షలాది మంది మన దేశంలో చొరబాటుదారులు వచ్చి ఇక్కడంతా తిష్ట వేశారు. ఇన్ఫాక్ట్ సైఫ్ అలీ ఖాన్ ని పొడిచినటువంటి వ్యక్తి కూడా ఈ రోజు బంగ్లాదేశ్ వచ్చినటువంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అని మనకు తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఇన్ఫాక్ట్ మనకు గురుగాంలో కావచ్చు, నోయిడాలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, ఇక్కడంతా కూడాను వాళ్ళు ఏమంటారంటే ఒక విధమైనటువంటి అస్థిర వాతావరణం క్రియేట్ చేశారు. వాళ్ళు ఈ రోజు చాలా మంది అక్కడ ఉన్నటువంటి ఫ్లాట్స్, పెద్ద పెద్ద ఫ్లాట్స్ ఎవరైతే ఉంటాయో వాటికి అక్కడ వీళ్ళు పనిచేయడానికి కూలీ నాలిగా వెళ్తారు, లేదా ఇండ్లలో పనిచేయడానికి వెళ్తారు, వాచ్మెన్ గా వెళ్తారు. సో వీళ్ళు అక్కడ చాలా రైట్స్ చేశారు. వీళ్ళతో చాలా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కాబట్టి భాగ్యనగర్లో కూడా వీళ్ళు చాలా తిష్ట వేసుకున్నారు. ఎన్నో బస్తీల్లో వీళ్ళందరూ ఉంటున్నారు. కాబట్టి వాళ్ళు మన దేశ పౌరులు కానటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి సెటిల్ అయితే కనుక లీగల్ గా వస్తే మనకేం పర్వాలేదు. ఎందుకంటే లీగల్ గా వాళ్ళు రావచ్చా రాకూడదా అని చెప్పి మనం వాళ్ళని, మన ఇంటెలిజెన్స్ బ్యూరో వీళ్ళందరూ దాన్ని చెక్ చేసి వాళ్ళని పరిమితిస్తారు. కాబట్టి దానికి ఇబ్బంది లేదు. లేకుండా వాళ్ళు అక్రమంగా మన దేశంలో వచ్చి స్థిరపడితే వాళ్ళ వల్ల వాళ్ళు ఈ దేశపు చట్టాన్ని నమ్మేటువంటి వాళ్ళు కాదు, ఈ దేశపు సంస్కృతి, ఈ దేశాన్ని గౌరవించేటువంటి వాళ్ళు కాదు. వాళ్ళకి ఏదో ఎకనామిక్ గా వాళ్ళ ఉపాధి కోసం, వాళ్ళ బతుకు తెరువు కోసం వచ్చినటువంటి వాళ్ళు. కాబట్టి ఒకసారి వాళ్ళకు ఒక స్థాయి వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఎటువంటి విధ్వంసాలు చేస్తారో మనం చెప్పలేం. రెండవది, వాళ్ళు పొట్ట చేతులు పట్టుకొని వచ్చినటువంటి వ్యక్తులు కాబట్టి ఇక్కడ నార్మల్ గా మనకు కూలీ నాలి ఎంత ధరలు మనం వాళ్ళకు జీతభత్యాలు ఇవన్నీ ఇస్తామో దానికంటే చాలా తక్కువ ధరలో వాళ్ళు పనిచేయడానికి సిద్ధపడతారు. కాబట్టి మన పౌరులకే ఉద్యోగాల అవకాశాలు లేకుండా వాళ్ళు వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇదే పరిస్థితి అమెరికాలో కూడా అదే ఉంది. అమెరికాలో ఉన్నటువంటి వైట్, ఎస్పెషలీ వైట్ తెల్ల జాతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు లేక బాగా సఫర్ అవుతున్నారు. వాళ్ళ ఉద్యోగాలన్నీ కూడా ఈ మెక్సికో, వెనిజుయేలా,
ఇటువంటి మన లాటిన్ అమెరికా నుంచి కానీ ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళు కానీ లేదా ఆసియా ఖండ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ వచ్చి ఆ ఉద్యోగాలు తీసేసుకున్నారు. నార్మల్ గా రోజుకి $50 పనిచేసేటువంటి వ్యక్తి వీళ్ళు వచ్చి రోజుకి $20-25 పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అంత తక్కువ చీప్ లేబర్ ఉన్నప్పుడు కంపెనీలు కూడా వాళ్ళకు ఎంత లాభసాటిగా ఉండేటువంటి వ్యాపారం చేసేటువంటి ప్రతి కంపెనీ కూడా వాళ్ళు $50 ఇచ్చి ఎందుకు పెట్టుకుంటారు? పెద్ద ఖర్చుతో కూడినటువంటి లేబర్ ఎందుకు పెట్టుకుంటారు వాళ్ళు? కాబట్టి ఈ సమస్యలన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎకనామిక్ ఏమంటే సమస్యలు, ఇవన్నీ కూడా ఆర్థికపరమైనటువంటి సమస్యలు. ఈ సమస్యల ఆ దృష్ట్యానే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి